హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్కును ఆలకించండి. నలుగురు వ్యక్తులు ఒక పక్షవాత రోగం చేత బాధపడుతున్న వ్యక్తిని యేసు యొద్దకు చేర్చాలి అని ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ప్రయత్నం అంటే చాలా కష్టపడుతున్నారు. ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంటి నిండా జనమే. కానీ ఎలాగైనా యేసు దగ్గరికి వెళ్ళాలా, ఇక వ్యక్తి కదలాలా, ఈ వ్యక్తి యేసును మహిమపరచాలా, ఈ వ్యక్తి యేసును గణపరచాలా, ఈ వ్యక్తి తన వేదన నుంచి బాధ నుంచి విడిపించబడాలని ఒక ఆశపడుతున్నారు. విశ్వాసం కలిగిన దేవుని జనాంగమా, నీ గృహంలో కూడా యేసుని గణపరచని వారు, మహిమపరచని వారు, ప్రార్థన చేయని వారు ఉన్నారా? వారు యేసు ఎదుటిగా రావాలని విశ్వాసమును కలిగి ఉండు. ప్రయత్నం వచ్చే ఆ ప్రయత్నము, ఆ విశ్వాసము, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ప్రయత్నము చూసి దేవుడు అటువంటి పక్షవాత రోగము కలిగిన వారిని, మోకరించలేని వారిని, గణపరచలేని వారిని, మహిమపరచలేని వారిని, పాపం విడిచిపెట్టలేని వారిని, బంధించబడిన వారిని దేవుడు విడిపిస్తాడు, విడుదలనిస్తాడు, గొప్ప కార్యములు జరిగిస్తాడు. గొప్ప మహిమ నీ యొక్క గృహములో చూసేటట్టుగా దేవుడు చేస్తాడు. నీకంటే గొప్పగా వారు దేవుని మహిమపరిచేటట్టుగా దేవుడు చేస్తాడు.